Okay. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ మెంటర్. దిస్ ఇస్ వినయ్. సో మండే నుంచి నేను లైవ్ సెషన్స్ స్టార్ట్ చేయబోతున్నాను. లెర్నింగ్ ప్లస్ కాల్స్ కూడా ఇస్తాను కొన్ని యూట్యూబ్లో. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి. అంటే ఒక మార్కెట్లో మీరు దయచేసి ఫస్ట్ కండిషన్ చెప్తున్నాను, ఎవరైతే 25,000 క్యాపిటల్ ఉందో వాళ్ళు దయచేసి ట్రేడింగ్ చేయకండి. ఓకే. అండ్ ఎన్ఎస్సి చేయకండి. నేను బిట్ కాయిన్ క్రిప్టో కూడా చెప్తాను, బట్ ఎన్ఎస్సికి దయచేసి రాకండి ఫస్ట్. ఎందుకంటే నిఫ్టీ మనము ఎట్ ద మనీ ఒక కాల్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఒక మంచి ఇన్ ద మనీ తీసుకున్న 18,000 టు 20,000 అవుతుంది. ఓకే. సో మీకు బ్యాలెన్స్ 5,000 మాత్రమే ఉంటుంది. ఏదైనా లాస్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మీరు మొత్తానికి ట్రేడ్ చేయకుండా అయిపోతుంది. సార్ నా 25,000 క్యాపిటల్ ఉంది, మరి నేను ఏం చేయొచ్చు సార్ అంటే, మీకు బిట్ కాయిన్ కానీ తర్వాత క్రిప్టో కానీ నేను చెప్తా అది ఎలా చేయాలి. 25,000 నా దగ్గర ఉంది, అసలు క్యాపిటల్ కూడా లేదు, 10,000 ఉంది, 10,000తో ఏం చేయాలి, బిట్ కాయిన్ గురించి చెప్తా తర్వాత. బట్ ఎన్ఎస్సి రేపు నిఫ్టీ నేను చేశానంటే నాతో మీరు సిన్సియర్గా డిసిప్లిన్గా, మీతో పాటు నేను కూడా డిసిప్లిన్గా ఫాలో అవుతా. సో మనం ఆప్షన్ బయింగ్ అంటే నిఫ్టీలో ఆప్షన్ బయింగ్ అనేది చేయము. స్టాక్ ఆప్షన్లో అప్పుడప్పుడు చేస్తాం కానీ నిఫ్టీలో మాత్రం చెయ్యము. సో మీరు ఒకవేళ మార్కెట్కి రావాలి అనుకుంటే అట్లీస్ట్ ఒక 50,000 to 60,000 క్యాపిటల్ అరేంజ్ చేసుకోండి. ఓకే. ఎందుకంటే దీని ముందు వీడియో చూడండి, ఆప్షన్ సెల్లింగ్ మనం చేస్తాం. ఓకే. ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్. నేను మీకు 50 lakhsతో ట్రేడింగ్ చూపిస్తా. ఓకే. ఆప్షన్ సెల్లింగ్ ఎంత రిస్క్ తక్కువనో మీకు అర్థమవుతుంది. ఈ 50,000 to 60,000 పెడితే సార్ మరి మాకు రోజు 5,000 ఎర్న్ చేస్తామా, 6,000 ఎర్న్ చేస్తామా? సారీ. ఓకే. ఎర్న్ చేయలేము. ఎంత ఎర్న్ చేయొచ్చు? ఈ 50,000 to 60,000 పెడితే డైలీ మీరు ఒక 500 to 1,000 ఎర్న్ చేస్తారు మ్యాక్సిమం. ఇది మ్యాక్సిమం. ఓకే. మీరు ఒకవేళ మీకు డైలీ 5,000 to 6,000 అలా కావస్తే మీరు వేరే ఛానల్కి వెళ్ళిపోండి. నా ఛానల్ చూడొద్దు, నా ఛానల్కి రావద్దు. అంటే రండి, నేను మంచి మధ్యలో క్లాసెస్ చెప్తాను, క్లాసెస్ విని వెళ్ళి. కానీ ట్రేడింగ్ మాత్రం నేను అలాంటి ప్యానిక్ కాల్స్ ఇవ్వను. ఉన్న క్యాపిటల్ మొత్తం నేను లాస్ చేయదలుచుకోలేను. ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్ ఒకటే కాల్. హాయిగా మంచిగా మనం ఒక నిఫ్టీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా దీని ముందు వీడియోలో, నిఫ్టీ 26,000 ఉంటే, ఒకవేళ ఉంటే ఓ 500 పాయింట్స్ పైకి వెళ్ళి హాయిగా 26,500 అంటే నిఫ్టీ 26,500 వెళ్ళదు అని నేను బెట్ కడతాను. నాకు ఒక 10 పాయింట్స్ వచ్చినా కిందికి వచ్చి 10 పాయింట్స్ కిందికి వచ్చినా, లేకపోతే 2 అవర్స్ అక్కడెక్కడ చేసినా నాకు డబ్బులు వచ్చేస్తాయి. సో ఆప్షన్ సెల్లింగ్ నేను మండే నుంచి చేయబోతున్నాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ వీడియో ఇప్పుడు చూస్తున్న వాళ్ళని అక్కడ హాయ్ అని మెసేజ్ పెట్టండి ఫస్ట్ థింగ్. ఓకే. సో 50 to 60,000 క్యాపిటల్ అరేంజ్ చేసుకోండి. దాని తర్వాత ఆప్షన్ సెల్లింగ్ అనేది మనం చేస్తాం. స్టాక్ ఆప్షన్స్ డెఫినెట్గా నేను ఇస్తాను, బట్ కాల్కి మనం 500 to 1,000 రూపీస్ బుక్ చేసుకుంటాం. అది మధ్యలో నాకు ఏదన్నా చాలా షూర్ షాట్ అనిపిస్తే నేను ఇస్తాను, కానీ 10 కాల్స్ 20 కాల్స్ నేను ఇవ్వను. ఓకే. అండ్ గూగుల్ మీట్ సెషన్స్ కండక్ట్ చేస్తారా సార్? డెఫినెట్గా గూగుల్ మీట్ సెషన్స్ కూడా నేను కండక్ట్ చేస్తాను. ఈ వీక్ మనం యూట్యూబ్ మీద ఫోకస్ చేద్దాము. నెక్స్ట్ వీక్ డెఫినెట్గా, లేకపోతే మధ్యలో ఎప్పుడైనా మనము గూగుల్ మీట్ సెషన్స్ చేద్దాం. కానీ నేను నా సిన్సియర్ రిక్వెస్ట్, దయచేసి వేరే ఛానల్స్కి వెళ్ళి ఆప్షన్ బయింగ్ మాత్రం 20,000 క్యాపిటల్తో 30,000 క్యాపిటల్తో ప్లీజ్ చేయకండి. ఎందుకంటే మీరు 1,00,000 అప్పు తీసుకొచ్చుకున్న కూడా వాడికైతే మీరు రివర్స్ ఇవ్వాలి కదా. ఇలా మీరు స్టాక్ మార్కెట్లో 20,000 మీకు వచ్చిన శాలరీని మాత్రం ప్లీజ్ లూజ్ చేసుకోకండి. 60,000 1 lakh ఉంటే ఇంకా బెటర్. 1 lakh ఉంటే డైలీ 500 to 1,000 మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. మీరేమైనా తక్కువ అనుకుంటున్నారా డైలీ 500 అంటే? మనము 1 lakh బ్యాంక్లో పెడితే బ్యాంక్ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 500 రూపీస్ కూడా ఇవ్వట్లేదు తెలుసా నెలకి. అంటే వాళ్ళు పిచ్చోళ్ళ? వాళ్ళు స్టాక్ మార్కెట్లో పెట్టుకోమని లక్షకి లక్ష ఎర్న్ చేయడం, 1,50,000 అది కాదమ్మా. ఇక్కడ మీకు లక్షకి డైలీ 500 వచ్చినా కూడా 20 ట్రేడింగ్ సెషన్లో 10,000 వస్తుంది మీకు. అంటే 10%, నాట్ ఏ జోక్. అంటే 12 monthsలో 1,20,000 వచ్చేస్తుంది. అంటే డబుల్ 100% మీరు ఎర్న్ చేసేది. సో 500ని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. చూడండి, కన్సిస్టెన్సీగా ఎవడైతే స్టాక్ మార్కెట్లో ఎర్న్ చేస్తాడో
వాడే స్టాక్ మార్కెట్‌లో ఉంటాడు. లక్షకు 15,000 రావాలి, 20,000 అన్నాడు. రావద్దు. నా ఛానెల్‌కి అస్సలు రావద్దు. సో, 1,00,000కి ఒక 50,000-1,00,000 ఇన్వెస్ట్ చేసి డైలీ 500 వస్తే వాళ్ళు చాలా అదృష్టవంతులు. అలా మీరు ఒక 10,000 క్యాష్ తీసుకెళ్ళి మీ ఇంట్లో చూపియండి. డెఫినిట్‌గా వాళ్ళే ఇంకో 1,00,000 ఇస్తారు. ఓకే. సో, ఆప్షన్ సెల్లింగ్ చాలా సేఫ్ అన్నమాట. ఆప్షన్ సెల్లింగ్ అన్‌లిమిటెడ్ లాస్ ఉంటది. ఇదంతా ఫూలిష్‌నెస్. మీరు మండే నుంచి ఒక 1 వీక్ చూడండి ఆప్షన్ సెల్లింగ్. ఎక్కడ రిస్క్ ఉందో నాకు చెప్పండి. అరే! నేను ఇందాక వీడియోలో కూడా చెప్పాను. అరే బాబు 500 పాయింట్స్ ఎళ్ళదు బెట్ కట్టడం ఈజీ గదా! ఓకే. నువ్వు 100 పాయింట్స్ బెట్ పైకి ఎళ్తదని బెట్ కట్టడం ఈజీయా? 500 పాయింట్స్ వెళ్ళదని బెట్ కట్టడం ఈజీయా? 500 పాయింట్స్ వెళ్ళడం బెట్ కట్టడం ఈజీ గదా! సో, ఆప్షన్ సెల్లింగ్ చాలా మంది కరెక్ట్‌గా చెప్పరు. దాంట్లో ఐరన్ కాండార్, స్ట్రాడిల్, స్ట్రాంగిల్ అది ఇది అని మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తారు. అయ్యేమొద్దు. మనం మండే నుంచి మీరెవ్వరు మిస్ కాకుండా ఒక వారం రోజులు అబ్జర్వ్ చేయండి. ఇంకొక బ్యూటీ ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్‌లో హాయిగా 9:30కి మీరు పొజిషన్ తీసుకొని ఆఫీస్‌కెళ్ళిపోండి. ఓకే. మంచి టార్గెట్ పెట్టేసుకోండి. లిమిట్ ఆర్డర్ పెట్టేసుకోండి. ఎళ్ళిపోండి. 500-1000 రాగానే ఆటోమేటిక్‌గా బుక్ అయిపోతది. లేకపోతే మధ్యలో ఎప్పుడైనా చూస్తే మీరు 500 అంతేగాని సిస్టమ్ ముందట కూర్చొని గ్రీన్ క్యాండిల్ వస్తే పైకెళ్ళడమో, రెడ్ క్యాండిల్ వస్తే భయపడడం ఇలాంటి పానిక్ ట్రేడింగ్ మానేసేయండి. మనిషికి సంపాదించడంతో పాటు ప్రశాంతత కూడా ఇంపార్టెంట్. ఆ లాస్ట్ నేను 3, 4 మంత్స్ ప్రశాంతత లేకనే ఇట్లయింది. ఓకే. సో, నేను ఆప్షన్ సెల్లింగ్ అండ్ డెఫినెట్ క్రిప్టో గురించి చెప్తాను. క్రిప్టో గురించి చాలా విషయాలు చెప్పాలి మీకు. నేను లాస్ట్ 1 ఇయర్‌లో ఏమేమి నేర్చుకున్నా అవన్నీ చెప్తాను. బట్ ఎన్ఎస్‌సి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎన్ఎస్‌సి గురించి చెప్తున్నాను. సో, ఫస్ట్ రూల్ 25,000, 50,000 సో, 25,000 క్యాపిటల్ పెట్టుకొని దయచేసి ట్రేడ్ చేయొద్దు. ఇది నేను చెప్తే మీకు ఇప్పుడు హర్టింగ్ ఉంటది. 1 మంత్ తర్వాత లూజ్ అయిన తర్వాత మీకు అర్థమవుతా. మనం కూడా ఎన్నో సార్లు లూజ్ అయ్యాం మీకు తెలుసు. 50,000-60,000 లేకపోతే 1,00,000 పెట్టుకుంటే డైలీ 500 20 ట్రేడింగ్ సెషన్స్‌లో రూ. 10,000 ఉంటది. ఇంట్లో ఒక 5,000 ఇచ్చేయండి. మీ ఇంట్లో మీ దగ్గర 5,000 పెట్టుకోండి. ఓకే. సో, ఇలా నువ్వు ప్రాపర్‌గా నేను రేపటి నుంచి చెప్తున్నా మండే నుంచి ఆప్షన్ సెల్లింగ్ కరెక్ట్‌గా మీ ముందరనే స్టార్ట్ చేస్తాను. ఎంత బ్యూటిఫుల్‌గా ఎర్న్ చేస్తానో టెన్షన్ లెస్ ప్రాఫిట్ అంటే ఎలా ఉంటదో మీకు చూపిస్తా. ఓకే. సో, నా ఛానెల్ గ్రూప్ లింక్ ఏదైతే ఉందో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ లింక్ ఫ్రీ వీఐపీ గ్రూప్ అని ఉంటుంది. దాంట్లో జాయిన్ అవ్వండి. అబ్జర్వ్ చేయండి. సార్ ఎందుకింత స్ట్రెస్ చేసి ఆప్షన్ బయింగ్ వద్దు అంటున్నాడు అని ఒక 1 వీక్ అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు డిసిప్లిన్ ట్రేడింగ్ కన్సిస్టెంట్ ఉంటేనే మీరు అందరం కలిసి మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. నేను కూడా ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్ చేస్తా. మధ్య మధ్యలో స్టాక్ ఆప్షన్స్ ఇస్తాను. కానీ నేను చాలా షార్ట్ ఉండి ఇస్తాను. ఓకే. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఐ ప్రామిస్ యూ ఐ విల్ ప్రొవైడ్ యూ బెటర్ కంటెంట్ ఇన్ కమింగ్ డేస్. థాంక్ యూ సో మచ్.